అని చెప్తున్నా. బోర్డు ఉండడం తప్పేస్తుందని నేను అనట్లే. నిన్న వచ్చినటువంటి బోర్డు, నిన్న వేస్తున్నటువంటి బోర్డు అవి ఈ కాంటెక్స్ట్ లో కాబట్టి తీసేశారని చెప్తున్నా. బోర్డు ఉండాలి, నిబంధన ఉండేటప్పుడు బోర్డు ఉండడం తప్పే ఉంది. ఉండాలి, తప్పే ఖచ్చితంగా ఉంటది, దాని గురించి ఇబ్బంది లేదు. కాకపోతే నిబంధన ఉండేటప్పుడు ఒక స్థాయి వ్యక్తి పాటించకపోతే ఎవరు పాటిస్తారు, దేనికోసం అని విశ్వాసాలు ఏమవుతాయి, దాని ఆధారంగా కదా ఇప్పుడు చర్చ. రైట్ కోట మన బాల్కోటే గారు కైండ్లీ అండి కంక్లూడ్. బాల్కోటే గారు బాల్కోటే గారు మాట్లాడండి. చట్టం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొత్త చట్టం తెస్తున్నారు సార్. ఈ ఆలయాల ప్రవేశం కానీ, చర్చిల ప్రవేశం కానీ, మసీదుల ప్రవేశం కానీ, ఆయా ఆధ్యాత్మిక సంస్థలో ఆ యొక్క నిబంధనలు పాటించిన చట్టం తెస్తున్నారు. దీన్ని ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చాలా సీరియస్ గానే ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎందుకంటే వీటి మీద వివాదం అవటం అనేది మానవాళికే మంచిది కాదు. పోతే నేను మాట చెప్తాను సార్, ఒకటే వాసు గారు, ఏదో సినిమాలో సూర్యకాంతం గారు చనిపోతా ఉంటుంటది, ఆమెకే పుణ్యకాలం రావాలి, ఏదో దైవక పరలోక పుణ్యలోకానికి పోవాలని పిల్లలందరూ కూడా ఏంటి అమ్మ వెళ్ళిపోతున్నా నారాయణ నారాయణ నోను అంటారు. ఆమె నారాయణ అని అనలేదు, నారాయణ అంటలేదు, ఎక్కడ పాపలోకానికి పోతుందని చెప్పి ఆఖరికి ఒక నార తెచ్చేసి చూపిస్తారు, నారన్న పుణ్యలోకానికి పోతుందని. అప్పుడు కూడా ఆమె ఏమంటుందంటే నారా అని అనదు, పీచు 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 అంటుంది. అలా పీచు పీచు అంటూనే పోయింది. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, ఎందుకంటే ఇంతమంది పెద్దలు బాధ్యతగా డిబేట్లు ఎలా మాట్లాడుతున్నారు, వైసీపీ నాయకులు ఎలా మాట్లాడుతున్నారు, దీన్ని గమనించాలి. అది ఆ పార్టీకి నష్టం, విధానానికి నష్టం. ఎందుకంటే పూరి తిరుపతిరావు లాంటి పెద్దవాళ్ళు, ఒక భారతీయ జనతా పార్టీ నాయకులు ఆయన ఎంత గౌరవంగా మాట్లాడుతున్నాడు. మనం 11 సీట్లు వచ్చేసి ఇంతమంది మగవాళ్ళను కూడా అడ్డగాడిదని ఆగాడిదని మాట్లాడుతున్నారంటే ఏంటి సార్ దీనికి అర్థం? గౌరవంగా మాట్లాడతారా? మాట్లాడలేడు చాలా తప్పండి. ఇది సరిదిద్దుకోవాలి, అప్పుడు ఆ పార్టీకి మేలు అవుతుంది.